మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారంలోనే ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట ఈ హైదరాబాద్ని ఫిలిం హబ్గా చేయాలి. అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో లేకపోతే భారతీయ వరకో కాదు, గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని, ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి, ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్డ్ అయ్యాం. కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా అది నిజం కుదురుతుందా? ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది, నేను మినిస్టర్గా, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమ పడ్డాం, ఎంతో కష్టించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం. ఆ ఉద్దేశంతో నేను ఎంతో కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాను. ఎంతవరకు కుదురుతుంది, ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ, మీరు ఏమైనా చేయండి, మీ గైడెన్స్ ఇవ్వండి, మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవడానికి మేమందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను. కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది హ్యాట్స్ ఆఫ్. అది ఆయన ఒక్కరి వల్లే అయ్యింది. అన్నట్టుగా కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా ఈ రోజు మనందరం చూస్తున్నాము.